ప్రజాపాలనలో భాగంగా నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాలలో నూతన మెనూను ఆవిష్కరించేందుకు ప్రిన్సిపల్ రాజశేఖర్, నందికొండ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, పెద్దవుర ఎంఈఓ తరి రాములను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా విద్యార్థుల కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని వారన్నారు. 40% ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే కాస్మెటిక్స్ కూడా 200% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం వల్ల వాళ్ళకు కావాల్సిన మినిమం నీడ్స్ అనేది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని 200% చేయడం వల్ల ప్రభుత్వం చేయడం వల్ల మేమందరం ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. నా పేరు కే గాయత్రి, ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఎస్ నాగార్జునసాగర్ జేఎల్ఎం సివిక్స్. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నాగార్జునసాగర్ స్కూల్ అండ్ కాలేజ్లో డైట్ ఛార్జెస్ అండ్ కొత్త మెనూని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజా ప్రతినిధులతో పాటు పాఠశాలకి సంబంధించిన పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ పైలాండ్ కాలనీకి, నాగార్జునసాగర్ కాలనీకి ట్యాక్స్ అరేంజ్ చేయాలి ప్రతి ఇంటికి. దట్ ఈస్ the 44 crores are allotted for that purpose. So madam has given a word that so if possible I can provide the water facility to your school also. That is very appreciable thing. Please give her a big round of applause. Thank you madam. పెంచిన మెస్ ఛార్జెస్ని నూతనంగా లాంచ్ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రిన్సిపల్స్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఉపాధ్యాయులు, గౌరవనీయులు తల్లిదండ్రులు, పత్రికా విలేకరులు మరియు యువకులు, ప్రియమైన విద్యార్థులందరికీ మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పెద్ద మనసుతో మెస్ ఛార్జెస్ని పెంచి విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని, కాస్మెటిక్స్ ఛార్జెస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వారు పెద్ద మనసుతో చేసినందుకు ఒకసారి అందరం మనం చప్పట్లతోని వారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.